స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ దీన దాసుని జీవితాలకు అంటుకున్నట్టు అంత అదృష్టం తండ్రి. మీ బిడ్డలకి మీ మాటలు చెప్తుండగా వింటున్నారు. విన్న మాటలు ఏమైపోతున్నాయో ఆలోచించుకున్నట్టు సహాయం చేయండి తండ్రి. మీ కృప, మీ ప్రేమ బిడ్డలకి, కుటుంబాలకు అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని, సమస్యలతో ఉన్న బిడ్డలకు పరిష్కారాన్ని చూపించండి నాయన. మీ సేవకులందరూ ప్రియులు తమ సంఘాలను విడిచిపెట్టి మీ సన్నిధికి వచ్చారు. వారిని, వారి పరిచర్యని, వారి సంఘాలని, వారి కుటుంబాలని దీవించండి. ఇంకా అనేకులను మీ రాజ్యవారసులుగా చేయడానికి బిడ్డలకి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును ప్రసాదించండి. ముగింపుగా రేపటి దినమున కూడా మీ మాటలు చెప్పుకున్న అదృష్టం కలిగించమని, సభల కొరకు కష్టపడిన ప్రతి హస్తాన్ని దీవించండి. విడిచి వెళుతున్న మీ బిడ్డలకి, వెళుతున్న మాకు మీ కాపుదలిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చమని మా ప్రభును ప్రియకుమారుని యేసయ్య పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన కన్యని సహవాసం